సీఎం హోదాలో మొదటిసారి ఇంద్రవెల్లికి రానున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి నాగోబాను సెంటిమెంట్ గా భావిస్తున్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఎంపికైన తర్వాత మొదటి సభ కూడా ఇంద్రవెల్లిలోనే నిర్వహించింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సెంటిమెంట్ గా భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సభ ఏర్పాటు చేశారు. ప్రచారానికి ఇంద్రవెల్లిని వేదికగా చేసుకుంది హస్తం పార్టీ. సీఎం సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఇంద్రవెల్లి పోరుగడ్డ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించబోతుంది. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు ముందు నిర్వహించే జిల్లాల సభల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి సభ నిర్వహించడానికి ఏర్పాట్లు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నాగోబాకు వచ్చిన తర్వాత అక్కడ నాగోబాను దర్శించుకొని ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ చేసిన తర్వాత అక్కడ మహిళా సంఘాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడ నాగోబా దర్శనం తర్వాత సమావేశం అనంతరం ఇక్కడ బహిరంగ సభకు పునర్నిర్మాణ సభ పేరుతో నిర్వహించే ఇంద్రవెల్లిలో సభకు హాజరవుతారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. దీంతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా ఈ సభకు హాజరు కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇటు అధికారిక కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభ ఇక్కడ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటి జిల్లాల సమావేశం ఇక్కడే నిర్వహిస్తాం, ఇక్కడ నుంచే సభ నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందులో భాగంగానే ఇక్కడ సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వెనకాల ఉన్న ఈ సభాస్థలి ఏదైతే ఈ గ్రౌండ్లో ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం మొదటిసారిగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో దాదాపు 1200 పైచిలకు మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పక్కనే దీని పక్కన హెలిప్యాడ్కు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అటు నాగోబా వద్ద సైతం ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో 1980లో జరిగిన ఇంద్రవెల్లి పోరాటంలో అమరులైన వారి స్మృత్యార్థం ఏర్పాటు చేసిన స్తూపం వద్ద అమరులకు నివాళులర్పిస్తారు. అమరవీరుల కుటుంబాలకు తగిన హామీ సైతం ఇవ్వనున్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ స్మృతివనానికి సంబంధించిన ప్రారంభం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నాం. ఇంటర్వెల్ ఇప్పటివరకు అయింది. అసలు సినిమా ఇంద్రవెల్లి నుంచి చూపిస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఏం ప్రకటిస్తారు, ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా సైతం కాస్త చర్చ జరుగుతుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు జరుగుతున్న సభ కాబట్టి ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ నాయకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏం ప్రకటించబోతారనేది. దాంతోపాటు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లు కురిపిస్తారనేది ఆదివాసులు ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టులకు నిధుల విడుదల లేకపోవడం, గత ప్రభుత్వం ప్రాజెక్టులను విస్మరించిన నేపథ్యంలో ప్రాజెక్టులు నీరు అందించలేని సిచ్యువేషన్ ఉన్నాయి. ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, అటు వివిధ ప్రాజెక్టులు గడ్డన్నవాగ్ కావచ్చు, దీంతోపాటు అటు కొమ్రమీం ప్రాజెక్టు కావచ్చు, ప్రాణహితను అయితే గత ప్రభుత్వం విస్మరించింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ ప్రాణహితకు మళ్ళీ ప్రాణం పోస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధుల కేటాయింపు హామీలకు సంబంధించిన ఒక చర్చ అయితే తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అటు నాగోబా వద్ద, అదేవిధంగా ఇటు ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం, అదేవిధంగా పునర్నిర్మాణ బహిరంగ సభ వద్ద సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. అటు అధికారిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పటికే నాగోబాకు చేరుకున్నారు. అక్కడ సమావేశాల తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం తర్వాత ఈ బహిరంగ సభకు వస్తారు. బహిరంగ సభలో ఏం ప్రకటించబోతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల జిల్లాగా పేరుగాంచిన ఈ జిల్లాలో రక్తహీనత సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రోడ్లు, విద్యా, వైద్యం సక్రమంగా అందని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి నిధులు ప్రకటిస్తారు అనేది జిల్లా జనం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఇంద్రవెల్లి నుంచి.